హలో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పల్లీ చట్నీ విత్ 2 టైప్స్ ఆఫ్ ఆనియన్ దోశ ట్రై చేశానండి. చూడండి, ముందుగా పల్లీ చట్నీ కావాల్సినవి పల్లీలు, పుట్నాలు, మిర్చి, చింతపండు అండ్ సాల్ట్. ముందుగా జార్లో మిర్చి, పుట్నాలు, పల్లీలు, చింతపండు అండ్ సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత పోపు కోసం కడాయి పెట్టుకొని రెడ్ చిల్లీ, కరివేపాకు పోపు అయితే వేసుకోండి. మన గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి చట్నీని అయితే యాడ్ చేసుకోండి. అండ్ మన పల్లీ చట్నీ అయితే చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అండ్ ఇప్పుడైతే పోపునైతే కొంచెం మంచిగా వేగనివ్వండి. బికాజ్ ఈరోజు నేను చేసిన మిస్టేక్ 1, పోపు సరిగా వేగలేదండి. తొందరలో వీడియో తీస్తున్నాను అనే ఉత్సాహంలో పోపు సరిగా వేగలేదు, పచ్చి పచ్చిగానే ఉండింది. మీరు మాత్రం అలా చేయకండి. అండ్ నెక్స్ట్ 2 టైప్స్ ఆఫ్ ఆనియన్ దోశ చూపిస్తాను. అండ్ అదైతే ఇంకా డిజాస్టర్. మరి మాకెందుకు చూపిస్తున్నారు అంటే మీరు అలా చేయకండి. అండ్ ఫస్ట్ ఆనియన్ దోశకు కావాల్సింది సన్నగా తురుముకున్నటువంటి ఆనియన్, చిల్లీ, కరివేపాకు, జింజర్. అండ్ పిండి కన్సిస్టెన్సీ అయితే సేమ్ ఇలాగే ఉండాలండి, అంత పల్చగా వద్దు, అంత చిక్కగా వద్దు. అండ్ దోశలు పల్చగా పేపర్ల లాగా రావాలి అంటే ఆనియన్ కొంచెం వేసి రుద్దేసేయండి. అండ్ పిండి వేసి పల్చగా దోశ పోస్తున్నాను. అండ్ ఇక్కడ నేను చేసిన మిస్టేక్ అయితే చెప్తాను. ఫస్ట్ హై ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లో మంటను పెడితే దోశ కాలట్లేదు, అలా అని హై ఫ్లేమ్లో పెడితే దోశ కాలిపోతుంది, ఆనియన్ ఉడకట్లేదు. టైప్ 1 ఇదే నేను చేసిన మిస్టేక్. టైప్ 2లో లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆనియన్ అన్నీ వేసాను, దోశ వేగింది, ఆనియన్ వేగింది, కారం మాడిపోయింది. ఇలా మాత్రం అస్సలు చేయొద్దు. అందుకే నా వీడియో చూసి ఇలా చేయకూడదు అని అయితే నేర్చుకోండి. అండ్ ఇదే నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్